పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మరి రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. రాజుల 2వ గ్రంథం బైబిల్ తెరవండి. 2 కింగ్స్ చాప్టర్ 20 వర్స్ 5. 20వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. చూసారా ఎంత అద్భుతమైన మాట చూడండి. దేవుడు తన సేవకుడికి చెప్తా ఉన్నాడు, హిజ్కియా యొద్దకు వెళ్ళి ఇలా చెప్పు, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. ఏడుస్తున్నావా? చాలా దుఃఖముగా ఉందా? చెప్పలేని వేదన. అది ఏడ్చి ఏడ్చి నా కన్నుల నుండి కన్నీళ్ళు కూడా రావట్లేదు, డ్రై అయిపోయింది, నా బ్రతుకులాగా అయిపోయింది, నా జీవితం ఏంటి, నీలా మోసపోయానేంటి అని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ కన్నీళ్లను చూచి ఉన్నాడు. అద్భుతం ఏంటంటే, నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత దుఃఖము! ఏడవన రోజు లేదు, నేను ఏడుస్తూనే ఉన్నాను. నాకు నేను పైకి ధైర్యం తెచ్చుకుని అలా బ్రతుకుతున్నాను, కానీ నా గుండె నిండా కన్నీళ్ళే ఉన్నాయి. నా జీవితం అంతా దుఃఖముగానే అయిపోయింది. ఏ రోజు కూడా ఎప్పుడూ ఒక సుఖము సంతోషము లేదని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ కష్టాన్ని ప్రభు చూశారు, నీ కష్టాన్ని ప్రభు చూశారు. నీవు కన్నీళ్ళు విడుచుట ప్రభు చూచి రోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను బాగు చేసేదను. చూడండి, కన్నీళ్ళు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. నువ్వు దేని గురించి ఏడుస్తున్నావు? ఏ సమస్య గురించి ఏడుస్తున్నావు? ఎంత పెద్ద గొడ్డి సమస్య ఇది, ఎవరి వల్ల జరగదు, తీరదని ఏడుస్తున్నావు కదా. దేవుడు పరలోకం నుండి గొప్ప కార్యము జరిగించుచున్నాడు. బలమైనటువంటి కార్యము ఈరోజు నీ పట్ల దేవుడు ద్వారము తెరుస్తూ ఉన్నాడు. అద్భుతమైన కార్యం ఏంటంటే, నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఫిజికల్గా, స్పిరిచువల్గా, అన్ని రకాలుగా, భౌతికంగా, ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను బాగు చేసే సమయం వచ్చింది. ఏడ్చావు, వ్యాపారం బాగోలేదని ఏడుస్తున్నావు. దేవుడిని వ్యాపారంలో గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాను. హెల్త్ బాగోలేదు, నా శరీరం ఇలాగ అయిపోయింది, నా బిడ్డ ఇలాగ అయిపోయింది, నా భర్త ఇలాగ అయిపోయాడు, నా కుటుంబం ఇలాగ అయిపోయిందని ఏడుస్తున్నావు కదా. దేవుడు మరలా నీ కుటుంబాన్ని బాగు చేస్తున్నాడు. ఇంకా గొప్ప మాట ఏంటంటే, నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. నీతోనే నీ మొర దేవుడు ఆలకించాడు. ఈ ముళ్ళు తీసే బాబు, ఈ కష్టం ఒక్కటి తొలగించు బాబు అని అడుగుతున్నావు కదా. దేవుడు తొలగిస్తున్నాడు. పెళ్లి చేయి బాబు,
ఈ కార్యం జరిగించు, శుభకార్యం జరిగించు, నా ఇంట్లో నా బిడ్డకి పెండ్లి చేయి బాబు అని అడుగుతున్నావు కదా. దేవుడు నీవు కన్నీళ్ళు విడవటం చూచి నీ ప్రార్థన విన్నాడు. ఆయన నీ ప్రార్థన అంగీకరించాడు. గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఒక్క బిడ్డని బాబు, నాకు బిడ్డలు కావాలని కాదు, ఈ సూటుపోటు మాటలు పడలేకపోతున్నాను, నా వల్ల కాదు, ఒక్క బిడ్డనే ప్రభువా అని అన్నాలా ప్రార్థిస్తున్నావేమో. దేవుడు 2 బిడ్డల్ని ఇస్తున్నాడు నీకు. ఎస్, 2 బిడ్డలను ఎత్తుకుని సాక్ష్యం చెప్పి దేవుని కనపరచబోతూ ఉన్నావు. నీవు కన్నీళ్ళు విడవటం ఆయన చూచాడు, నీ ప్రార్థన ఆయన అంగీకరించి ఉన్నారు. ఆత్మ నీకు తోడైండును గాక. ఆమేన్. మాది కండ్లగుంట గ్రామం, నకరకల్లు మండలం, పల్నాడు జిల్లా. అయితే 2025లో మేలో మా తమ్ముడికి యాక్సిడెంట్ అయిందండి. 90% బాడీ అంతా నుజ్జు అయిపోయింది. 2 హాస్పిటల్కి తీసుకెళ్ళినా కానీ బతకడమ్మా తీసుకెళ్ళండి అన్నారు. కానీ గుంటూరు ఉదయ హాస్పిటల్లో మా తమ్ముడిని చేర్పించారు. రూపాయి ఖర్చు లేకుండా. మా తమ్ముడు పనిచేసే ఓనర్లే అన్నీ పెట్టుకున్నాడు. ఆ అబ్బాయికి కాళ్ళు చేతులు నుజ్జు అయిపోయినాయండి. నేను ఒక్కటే అనుకున్నా, ఆశీర్వాదం డబ్బా 7 సిలువు గుర్తులేసి మా తమ్ముడికి రోజు ఆశీర్వాదం రాయటమే, రోజు రాసి యేసయ్యా నా తమ్ముడిని కాపాడయ్యా, నా తమ్ముడు ప్రాణాలు నిలబెట్టయ్యానని రోజు ప్రార్థన చేసుకొని ఐసీయూలో 7 సిలువలు గుర్తు వేసుకుంటా ప్రార్థన చేసుకున్నాను. నా తమ్ముడు డాక్టర్లు ఏమో బతకడు చెప్పలేమమ్మా, మేము ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేము, నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు అన్నారు. నేనే రోజు ఏడుచుకుంటా ఆశీర్వాదం రాసుకుంటా మా తమ్ముడికి 7 సిలువు గుర్తులు వేసుకున్నానన్నాయి. అనుకోని రీతిగా వారానికి కళ్ళు తెరిచాడు. మళ్ళీ 15 రోజులు తిరిగి వాళ్ళకి మాట వచ్చింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. లత, పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండలం. మాది పెద్ద మక్కిన. నా 2 కుమారులు వీళ్ళిద్దరు. మరి నా పెద్ద కొడుక్కి పుట్టినాక 5 సంవత్సరాల తర్వాత ముక్కు రంధ్రాలు బూడిపోయినాయండి. బూడిపోయినప్పుడు బాగా శ్వాస పీల్చుకోలేకపోయేవాడు. అయితే ఆ టైంలో చాలా బాధపడ్డాను. వాటంతటికి అయ్యే మూసుకుపోయాయి, వాటంతటికి అయ్యే బాగా వచ్చేయండి. 15 సంవత్సరాలు ఇప్పుడు ఈ అబ్బాయికి. 15 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాల నుంచి హాస్టల్లో ఉంటున్నాడు. ముక్కు ఎట్టుందో ఎట్లా ఉందో అని చాలా బాధపడ్డాను. తల్లినయ్యుండి ఏడ్చేదాన్ని. ప్రభువా, ఈ బిడ్డ బాధ నేను చూడలేకపోతున్నాను ప్రభువా, మరి నీ చిత్తమైతే ఎలాగున్నదో తీసుకుంటే తీసుకో ప్రభువా, నేనైతే చూడలేకపోతున్నానని చాలా బాధపడి ఏడ్చానండి. ఏడ్చినప్పుడు నీ పోయిన సంవత్సరం ఇంకా వారం రోజులు హాస్టల్కి వెళ్తాడని ఇంకా బాగా ముక్కు రంధ్రాలు మూసుకుపోయాయి.
మూసిపోయినప్పుడు ఇంక ఒకటే ఆలోచించాను. ప్రతి ఒక్క హాస్పిటల్ వెళ్ళానండి. అక్కడికి వెళ్ళా ముక్కు బాగానే ఉందని అన్నారు. అయితే పోయిన సంవత్సరం హాస్పిటల్ వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి అని అన్నారు. అంటే అక్కడికి చెప్పిన తర్వాత 3 రోజులకి వెళ్ళానండి. వెళ్ళకముందు ముక్కులు ఆశీర్వాదం వేసా, నోట్లో వేసానండి. వెళ్తానే ప్రార్థన చేసుకొని బండి ఎక్కి వెళ్తూనే ఏడ్చుకుంటూ వెళ్ళాను. ప్రభా, ఎంతమంది ఉన్నా నాకు ఎవరిచ్చినా డబ్బులు ఇస్తారు కానీ మరి నా బాధ తీసివేయలేరు కదా బిడ్డది అని ఏడ్చుకుంటూనే వెళ్ళానండి. ఏడ్చుకుంటూ ఆపరేషన్ పడిద్దేమో, ఏమైద్దో అని ఏడ్చుకుంటూ వెళ్ళానండి. ఏడ్చుకుంటూ వెళ్ళినప్పుడు ముక్కులోకి సీసీ కెమెరా పంపించి చూశారండి. ముక్కు అయితే ఏమి లేదమ్మా, బాగుంది. మరి దాన్ని బట్టి వారం తర్వాత రండి అని అన్నారండి. మేము వారం తర్వాత కూడా వెళ్ళలేదు. మరి బాబు ముక్కు ఇప్పటికి తగ్గిపోయింది శుభ్రంగా. చాలా బాగుందండి ముక్కు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది పల్నాడు జిల్లా, గొర్జివాలు, నరసరాపేట పక్కన. మా ఆయనకి తల్ల క్యాన్సరు బాగా మెదడులోకి వచ్చింది. బతుకుడు అన్నారు. దేవుడి దయ వల్ల బతికాడు. ఇక్కడికి సాకయ్య గారి కాడికి మా అమ్మాయ, నా కూతురు, అమ్మ రేపటి నుంచి అక్కడెక్కడో వస్తున్నారు. గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. నాన్న ఇక్కడికి తీసుకురమ్మా అంది. తీసుకొచ్చాను. తీసుకొచ్చినాక 30 కరెంట్లు, 12 కిమోలు పెట్టారు. బతకడం అన్నారు. అసలుకి అటువంటి మనిషి ఇక్కడికి వచ్చినాక ఏసాకయ్య గారి ప్రార్థన వల్ల మా ఆయనకి చక్కగా తగ్గిపోయింది. దేవుని కృప. మా చేను కూడా మంచి పంట పండింది. మా అప్పులన్నీ కూడా తీరిపోయినాయి. మేము తైలం తీసుకెళ్ళి చేలో మందు కొట్టినప్పుడల్లా తైలం వేసి కొట్టుకునేవాళ్ళమి. మంచి పంట పండింది. మా అప్పులన్నీ తీరిపోయినాయి. బంగారం అంతా ఇడిపించుకున్నాము. దేవునికి స్తోత్రం. ఇదేనా సాక్షి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్,
జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరి పేరు మాధవి. బాపట్ల నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తండ్రి అగ్రికల్చర్ ఆఫీస్లో జాబ్ చేస్తుండేవారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ జాబ్ గురించి తను ప్రయత్నం చేస్తుంటే 5 సంవత్సరాలు ఎంత తిరిగినా కూడా ఆ జాబ్ తనకి రాలేదు. తర్వాత ఇక్కడ దైవజనుల దగ్గరకు వచ్చి ఆ జాబ్ విషయమై ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా కార్యం చేశారు. వారి నాన్నగారు చనిపోయేటప్పుడుకున్న జాబ్ తిరిగి తనకి రావడానికి దేవుడు కృప చూపించారని సాక్ష్యం చెప్తున్నారు. దైవజనులు ప్రార్థన చేయగా తను ఇది పొందుకున్నానని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరి పేరు దానమ్మ. వీరు ఎల్లన్పురం నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరు 20 సంవత్సరాల క్రితము తనకి నెత్తిపైన ఒక చెట్టు కొమ్మ లాంటిది పొడుచుకోవడంతో తనకు అప్పుడు తెలియలేదు, కానీ దాని ఎఫెక్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత అది రావడం మొదలైంది. తలంతా బాగా నొప్పిగా వచ్చి ఎర్రగా ర్యాషెస్లా వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. అలా 10 సంవత్సరాలు బాధపడ్డారు. తర్వాత ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో తను ప్రార్థన చేయించుకుని రోజు 7 సిలువలు వేసుకుని తను నూనె రాసుకుని ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు అద్భుత రీతిగా నొప్పి నుంచి తనకు విడుదలనిచ్చారని, స్వస్థతనిచ్చారని సాక్ష్యం చెప్తున్నారు. 10 సంవత్సరాలుగా బాధపడుతున్న నొప్పి నుంచి దేవుడు స్వస్థతనిచ్చారని సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్,
జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. బీవ్లాబాయ్ నర్వతండ మార్కాపురం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట 2 ఆడపిల్లలు పుట్టారు. 2 ఆడపిల్లలు పుట్టారు కదా అని వారు బాధపడుతున్నప్పుడు వారి మావయ్య గారు మళ్ళీ దేవుడు గర్భఫలం ఇచ్చినప్పుడు ఉంచుకోండి అని చెప్పి వారిని ఇద్దరిని దైవజనుల దగ్గర తీసుకొచ్చి గర్భఫలం కోసము ప్రార్థన చేయించి చాలామంది 2 ఆడపిల్లల తర్వాత బాబు పుడుతున్నాడని ఇక్కడ సాక్ష్యాలు విని ఆయన చెప్పి తీసుకొచ్చి వారి ఇరువురికి దైవజనులతో ప్రార్థన చేయించినప్పుడు దైవజనులు ప్రార్థన చేసిన విధంగా తన గర్భవతి అయింది, కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం ఇస్తున్నారు. 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత దైవజనులు ప్రార్థన చేయగా వారి కుమారుడు పుట్టారని సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవునికి స్తోత్రములు. ఇస్సాకయ్య గారికి వందనాలు. మాది పొదిలి. నా పేరు స్వప్న. పెళ్ళైన 5 నెలలకు అయ్యగారి దగ్గరకు వచ్చినప్పుడు పాప పుట్టింది, అరటిపండు ఇచ్చాడు. తర్వాత పాపకి 5వ నెల వచ్చినప్పుడు నన్ను జారి పడడం జరిగింది. ఎముక నరము తగులుతుంది, చిట్లిందని చెప్పారు. 3 సంవత్సరాలుగా అట్లాగే పెయిన్ అట్లాగే ఉంది. మళ్ళీ 3వ సంవత్సరం వచ్చేసరికి బాబు కన్సీవ్ అయ్యాను. హాస్పిటల్కి వెళ్తే మరి బ్యాక్ పెయిన్ అట్లా ఉంటుంది అంటున్నావు కదా, తీసేయాలో ఉంచాలో ప్రెగ్నెన్సీ అని చెప్పి అన్నారు. ప్రార్థన చేసుకొని పండుకున్న తర్వాత దర్శనం వచ్చింది. అయ్యగారి దగ్గరకు వచ్చినట్టు, ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకున్నట్టు దర్శనం వస్తే అదే రీతిగా ఇక్కడికి వచ్చాను. వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకుని బాబు కావాలయ్యా అని, బాబు పుడతాడు పొమ్మ అని పండిస్తాడు. అన్ని విషయాలు ఎందు దేవుడు సహాయం చేసి చక్కటి బాబునిచ్చాడు. దేవుడికి వందనాలు. సాక్షి దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా
తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. కుమారి ద్రోణాదుల బాపట్ల జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు. ఆడపిల్లలు పుట్టిన తర్వాత కుమారుడు కావాలని తను ఇక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు తనకి మళ్ళీ గర్భఫలాన్ని, కుమారుని ఇచ్చారని తను సాక్ష్యం చెప్తుంది. కానీ ఆ అబ్బాయి పుట్టిన తర్వాత 15 రోజులు తన్ని బాక్స్లో పెట్టడం జరిగింది. చాలా బలహీనతగా ఫిట్స్ అవి వస్తున్నాయి, బ్రతకడు బాబని చెప్పారు. కానీ తను ప్రార్థన చేసుకుని కుమారుని నిమిత్తమై ఇక్కడ సాక్ష్యం చెప్పుకోవాలని తన కుమారుడి కోసం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా బిడ్డకి క్షేమమునిచ్చారని, ఇప్పుడు తన కుమారుడు పుట్టి ఆరోగ్యంగా ఉన్నాడని తన సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి.